రైతులకి వ్యవసాయం మీద చెప్పే విషయాలను మీరు పూర్తిగా ప్రజల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం పారిపోవడానికి చేసినటువంటి పన్నాగంలో భాగంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారు మతాల గురించి మాట్లాడారు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారు, ఇది మీకు పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే అచ్చెన్నాయుడు గారిని మంత్రి పదవి నుంచి తొలగించాలి. ఆ మంత్రి పదవికి ఆయన సరిపోడు. ఆ మంత్రి పదవి నుంచి కొనసాగే అర్హత లేదు. ఖచ్చితంగా అచ్చెన్నాయుడు గారు ఆ పదవి నుంచి చంద్రబాబు నాయుడు తక్షణంగా తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకో అంశం బిఎన్ రెడ్డి గారి అంశం. మరి వాట్సాప్లోను, ఫేస్బుక్లోను, స్టేటస్లోను లేదా వచ్చినటువంటి అంశాన్ని తప్పుదా పట్టిస్తున్నారు. స్వయంగా బిఆర్ నాయుడు గారిని ఒప్పుకున్నారు. 32 సంవత్సరాల నుంచి మాకు ఆ కుటుంబం నుంచి మాకు అవినాభావ సంబంధం ఉంది, మా ఇద్దరి మధ్యన బంధాలు ఉన్నాయని చెప్పినటువంటి బిఆర్ నాయుడు గారి కోసం బిఆర్ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి అచ్చెన్నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి లోకేష్ నాయుడు గారికి సంబంధం ఏంటి? బిఆర్ నాయుడు గారికి పవన్ నాయుడు గారికి సంబంధం ఏంటని మేము అడుగుతున్నాం. బిఆర్ నాయుడు గారి మీద చర్చ పెట్టండి, వాయిదా తెరవడంతో దాన్ని తిరస్కరించారు. అసలు బిఆర్ నాయుడిని మీరు తొలగిస్తారా, తొలగించరా? మీ టీవీలో వచ్చినటువంటి, మీ మీడియాలో వచ్చినటువంటి వర్గ విభేదాలు ఒక మీడియా బయట పెట్టింది, ఒక మీడియా మీద బురద జల్లింది. ఆ బురద జల్లే టైంలో ఆ సాక్ష్యాధారాలతో సహా మరి సాక్ష్యాలు బయటకు వచ్చినాయి. మీరు పడినటువంటి సమయంలో వైఎస్ఆర్సీపీ చేసిందంటే సరికాదు. మీరు బిఆర్ నాయుడు మీద యాక్షన్ తీసుకుంటారో తీసుకోరో మీ విచక్షణగా వదిలేస్తున్నాం. కానీ వెంకటేశ్వర స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తిని, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని మీరు ఇంకా కొనసాగిస్తున్నారంటే మీ ప్రభుత్వం సిగ్గుపడాలి, మీరు సిగ్గుపడాలి. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాను.